ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకొని కుంకుమ, బెల్లం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు అమ్మవార్ల జాతరకు 6 నెలల సమయం మాత్రమే ఉండడంతో ఆలయ ప్రాంగణంతో మంత్రి సీతక్క అభివృద్ధి పనులు చేపట్టారు. ఇక జాతర ప్రారంభం అయ్యే సమయానికి అభివృద్ధి పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే మేడారంలో అభివృద్ధి జరుగుతుందని భక్తులు అంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. భక్తులు కోరుకుంటే కొంగు బంగారం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు ఇంకా 6 నెలల టైం ఉన్నప్పటికీ కూడా భక్తులు మాత్రం నిరంతరం ఇక్కడ అమ్మవారిని గద్దెల వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మన మధ్యలో భక్తులు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి సమస్యలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పటికి రావడం ఎన్నోసారి? మేము ఖమ్మం నుంచి వస్తున్నాం. ఇప్పటికి 5 years నుంచి వస్తున్నాం ఇక్కడికి. మేము ఏది అనుకున్నా కానీ ఇక్కడ అమ్మవారి మొక్కు మాకు అవుతుంది, మంచిగా అవుతుంది. ఏది కోరుకున్నా కానీ మా కోరికలు మంచిగా తీరుతుంది. ప్రతి సంవత్సరం మేము వస్తూనే ఉంటాం జాతరకి. అంటే ఇప్పుడు మేడారం జాతర ముందు ఉంది, ఇంకా ముందే మీరు వచ్చారు, మళ్ళీ అప్పుడు జాతర అప్పుడు కూడా మీరు వస్తారు ఇక్కడికి? మళ్ళీ వస్తాం, మేము మళ్ళీ వస్తాం సార్. మళ్ళీ అంటే ఇప్పటికీ మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? ఇక్కడికి రావడం పట్ల మీరు ఏం కోరికలు కోరుకున్నారు? మీ కోరికలు ఏమి నెరవేర్చాయి? ఇక్కడికి ఎన్నిసార్లు మీరు రావడం జరిగింది? మేము ఇప్పటికీ రావడం ఒక 10-15 సార్లు అవుతుంది. మేము కోరుకున్న కోరికలు మాత్రం మొత్తం మాకు తీరినాయి. బాగానే ఉంది, మాకు మంచిగా ఉంది. అందుకే ఇక్కడికి ఎక్కువసార్లు రావడానికి ఇష్టపడుతున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ ఖమ్మం నుంచి వచ్చాం. ఎన్నిసార్లు మీరు? మేము ఇప్పుడు 6-7 times అయింది. మా పాప గురించి మొక్కుకున్నాం, మొక్కు తీర్చడానికి ఇక్కడికి వచ్చాం అనమాట. అంటే ఇప్పుడు మెయిన్ జాతర ముందు ఉంది, ఇంకా జనవరి 29వ తారీఖు నుంచి వెళ్ళి 31వ తారీఖు వరకు జాతర, పెద్ద జాతర జరుగుతుంది. అప్పుడు కూడా మీరు చేరుకుంటారా? వస్తాం, మేము ప్రతిసారి వస్తూనే ఉంటాం. ఈసారి కూడా వస్తాం, వీలు చూసుకొని వచ్చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఈ వనదేవతలను దర్శించుకోవడం పట్ల మీకు ఏం మేలులు జరిగినాయి? మీరు ఇంకేం కోరికలు కోరుకున్నారు? మేము యాక్చువల్లీ మేము ట్రైబల్స్, మా కులదేవత కదా, కాబట్టి మేము ప్రతిసారి వచ్చి అమ్మవారికి కానుకలు అన్నీ ఇచ్చేసి ఏటపోతుని అన్నీ గొప్ప చెప్పేసి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ వండుకొని తినడం, అమ్మవారికి దర్శించుకొని ఇక అలా ప్రతిసారి వచ్చి అన్ని సమర్పించుకొని వెళ్తున్నాం అమ్మవారికి. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఓకే, మన మధ్యలో ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. యాక్చువల్ మా బాబు పుట్టక ముందు ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాము. సో బాబు పుట్టినాక ఇన్ని ఇయర్స్కి ఎంత వెయిట్ ఉందో ఆ బాబుకి అంత బంగారం ఇచ్చి ఇక్కడ మొక్కు చెల్లించుకున్నాం. ఎవరు భక్తులు వచ్చి ఇక్కడ మనస్ఫూర్తిగా వాళ్ళు మొక్కుకుంటారో నాకైతే ఖచ్చితంగా అనుభవం వచ్చిందండి. మీరు కూడా అలానే వచ్చి ఇక్కడ మొక్కుకోండి, మీకు కూడా మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయని నేను నమ్ముతాను. మీరు కూడా నమ్మండి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పుడు మెయిన్ జాతర ఇంకా రాబోతుంది, అప్పుడు కూడా మీరు వస్తారా? ఖచ్చితంగా వస్తామండి. సమ్మక్క సారక్క దయ ఉంటే ఖచ్చితంగా వస్తామండి. మేము ఇది మన 2nd time రావడం అండి. ఓకే, మనం చెప్పుకున్నట్లయితే ఈ ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే వారు చిన్ననాటి వారి కోరికలు కూడా నెరవేర్చాయి. మాకు బాబు కావాలని చెప్పి కోరుకుంటూ కూడా మాకు బాబు ఉన్నారు. ఇంకొంతమంది ఎన్నో కోరుకున్న కోరికల్ని కొంగు బంగారం అందించిన సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరకు ఇప్పటి నుంచే భక్తులు అయితే క్యూ లైన్ కడుతున్నారు చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ జనవరి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు జరిగేటువంటి మెయిన్ జాతర కూడా ఇప్పుడు వచ్చి మళ్ళీ మెయిన్ జాతర కూడా మేము అమ్మవారికి సన్నిధికి చేరుకుంటామని చెప్పి భక్తులు అయితే మన మధ్యలో తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్.